హలో ఎవ్రీవన్, మై లైఫ్ స్టైల్ డిస్ట్రిబ్యూటర్లకు, లీడర్లకు, కస్టమర్లకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఛాంపియన్ ఆయిల్ గురించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ యొక్క ఛాంపియన్ ఆయిల్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఆయిల్. ఈ ఛాంపియన్ ఆయిల్ ప్రత్యేకత ఏమిటి అంటే శరీరంలో అన్ని భాగాల్లో మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. నడినెత్తి నుంచి అరిపాదాల వరకు కూడా మనం దీని యొక్క ఉపయోగాలన్నీ కూడాను పొందవచ్చు అనమాట దీన్ని అప్లై చేసుకోవడం ద్వారా. సో ఛాంపియన్ ఆయిల్ని అప్లై చేసుకోవడం ద్వారా ఏ ఏ ప్రయోజనాలు మనకు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఛాంపియన్ అనేటువంటి ఆయిల్ని అప్లై చేసుకోవడం ద్వారా మొట్టమొదట మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి అని అంటే బాడీ అంతా కూడాను బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ ప్రాసెస్ని చాలా మెరుగుపరుస్తుంది. తర్వాత వచ్చేసి శరీరం అంతటిని ఒక టోనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. శరీరం అంతటికి ఒక టోనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. మరి ముఖ్యంగా మజిల్స్ ఏవైతే ఉన్నాయో, కండరాలు ఏవైతే ఉన్నాయో ఆ కండరాలన్నిటికీ మంచి మసాజ్ ఎఫెక్ట్, మంచి సూతింగ్ ఎఫెక్ట్ ఇచ్చేసి మంచి రిలాక్సేషన్ మోడ్లోకి వాటిని తీసుకెళ్ళి చాలా చక్కగా టోనింగ్ ఇస్తుంది అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి మన జాయింట్స్ ఉన్నాయి చూసారా, ఈ జాయింట్స్లో లూబ్రికేషన్ బాగుండాలి. ఈ జాయింట్లో లూబ్రికేషన్ అనేటువంటి దాన్ని మెరుగుపరుస్తుంది, పెంపొందిస్తుంది. అలాగే నరాల వ్యవస్థ ఏదైతే ఉందో నరాల చివర్ల వరకు కూడాను వెళ్ళి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని నరాలలో కలిగిస్తుంది. వాటి ఎలాస్టిసిటీ ఏదైతే ఉందో, ఎలాస్టిక్నెస్ అంటే సంకోచ వ్యాకోచాలు జరిగేటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని చాలా బాగా మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలో నుంచి బయటికి వెళ్ళేటువంటి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తి స్థాయిలో బయటికి వెళ్ళే విధానాన్ని ప్రోత్సహిస్తుంది, ఉత్తేజపరుస్తుంది అనమాట. అంటే పూర్తి స్థాయిలో మలిన పదార్థాలు శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోవడంతో మనకు ఎలాంటి చర్మం వస్తుందనంటే మంచి మెరుగైనటువంటి, మంచి జీవం ఉన్నటువంటి, సాఫ్ట్ అయినటువంటి స్కిన్ అనేటువంటిది మనకు వస్తుంది. అందమైనటువంటి స్కిన్ అనేటువంటిది మనకు వస్తుంది. అంత మాత్రమే కాకుండా వ్యర్థ పదార్థాలన్నీ బయటికి వెళ్ళిపోవటం ద్వారా ఇందులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తాయి. కాబట్టి గజ్జి, తామర, దురదలు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో, ఇచ్చింగ్కి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడాను చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇందులో మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఏవేవి ఉన్నాయి అనేటువంటి ముందు స్లైడ్లో తెలుస్తుంది. మంచి సమర్థవంతమైనటువంటి, శక్తివంతమైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళటం వల్ల మనిషి యొక్క, వ్యక్తి యొక్క హ్యూమన్ బాడీలో స్టామినా అనేటువంటిది పెరుగుతుంది. సో ఇన్ని పనులు చేసేటువంటి ఈ ఛాంపియన్ ఆయిల్లో ఏ ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో తెలుసుకుందామా? చలో. ఛాంపియన్ ఆయిల్లో ప్రత్యేకంగా చూజ్ చేసి అంటే ఎన్నిక చేయబడి ప్రత్యేకమైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవేంటో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ ఛాంపియన్ ఆయిల్లో ఉపయోగించినటువంటి ఇంగ్రీడియంట్స్లో కొన్ని నీటిలో కరిగేటువంటివి ఉంటాయి, కొన్ని ఆయిల్లో కరిగేటువంటివి ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని ప్రత్యేకంగా ఏరుకోరి తీసుకొచ్చి దీంట్లో పెట్టారనమాట. అన్ని వాల్యుబుల్ ఇంగ్రీడియంట్స్, చాలా శక్తివంతమైనటువంటివి, సమర్థవంతమైనటువంటివి. అందులో కొన్నిటిని మనం చూద్దాం. బాల, కులాత, కంటకారి, మంజిస్టా, టియట్రీ ఆయిల్, నింబా, మాషా, తేల్ ఆయిల్, త్వక్, తేజపత్ర. ఇవేవైతే ఉన్నాయో ఇవి ఆయుర్వేదంలో చాలా శక్తివంతమైనటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. వీటి ద్వారా ఏ ప్రయోజనాలు వస్తాయి, వీటిని ఎలా కుక్ చేస్తారు, ఏవి దేనికి పనిచేస్తాయి అనేటువంటి ముందు స్లైడ్లో మనం తెలుసుకుందాం. చూడండి, ఇది ఒక యూనిక్ ప్రాసెస్. దీంట్లో మంచి శక్తివంతమైనటువంటి, సమర్థవంతమైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఉపయోగించారు కదా. వీటన్నిటిని లోపలికి తీసుకువెళ్ళాలంటే పెనిట్రేషన్ అంటే లోపలికి చొచ్చుకుపోవటం, ఇనకటం అనేటువంటిది బాగుండాలి. అందుకనే దానికోసమే సెసమే ఆయిల్ అనేటువంటిది దీంట్లో యూస్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆయిల్ని తలకు, ముఖానికి, శరీరంలో అన్ని భాగాలకు కూడా అప్లై చేయొచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఈ యొక్క ఆయిల్ని తయారు చేసేటువంటి ప్రక్రియ. ఉదాహరణకు చెప్పాలి అని అంటే ABCD అనేటువంటి 4 వ్యక్తులు ఉన్నారు అనుకోండి. ఒకే రకమైనటువంటి కూరగాయలు, మసాలాలు, ఉప్పులు ఒకే కొలతలతో ఇచ్చాం. అందరూ కూడాను ఒకే కొలతలతోని కూర అనేటువంటిది వండారు. అందరిది ఒకే టేస్ట్ వస్తుందా? రాదు. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. ఎందుకు రాదు అని అంటే వండేటువంటి విధానంలో మార్పులు ఉంటాయి కాబట్టి. అలాగే
ఆయుర్వేద ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కలిపి మెడిసిన్‌ని తయారు చేసేటువంటి విధానంలోనే అంతా ఉంది. డాక్టర్ డిబిఆర్ నారాయణ గారికి చాలా బాగా తెలిసినటువంటి విషయం అనమాట. సో, చూద్దాం ఈ తైలపాక విధి అనేటువంటి ప్రాసెస్ అంటే ఏంటో చూద్దాం. ఈ తైలపాక విధి అనేటువంటి ప్రాసెస్ భేషజ్ కల్పన అనేటువంటి ఆయుర్వేద సూత్రంపై ఆధారపడి ఉంటుందనమాట. భేషజ్ అంటే ఔషధాలు, కల్పన అంటే మనము తయారు చేసేటువంటి విధానము. భేషజ్ అంటే మూలికలు అని చెప్పొచ్చు, లేదా ఇంగ్రీడియెంట్స్ అని చెప్పొచ్చు, లేదా ఔషధాలు అని చెప్పొచ్చు. కల్పన అంటే వాటిని కలిపి తయారు చేసేటువంటి విధానము. సో, ఆ విధానం మీద పనిచేస్తుంది అనమాట. దీంట్లో ముఖ్యంగా ఏముంటుందంటే స్లో కుకింగ్ ప్రాసెస్. నిదానంగా వేడి చేయటము, గరిష్ట వేడికి చేరుకునే లోపల మళ్ళీ చల్లార్చటము, నిదానంగా వేడి చేయటము, గరిష్ట వేడికి చేరే లోపల మళ్ళీ చల్లార్చటం. ఈ విధానాన్నే తైలపాక విధి అని అంటారనమాట. ఈ ప్రాసెస్లో ఏం చేస్తారు, హెర్బ్స్ ఏవైతే ఉన్నాయో, ఔషధాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పేస్ట్ను, డికాషన్ను ఆయిల్తో కలిపి, సెసమే ఆయిల్తో కలిపి దీన్ని కుక్ చేయడం జరుగుతుందనమాట. ఆ విధానం ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం మనం. స్టెప్ 1 తైలపాక విధిలో మొట్టమొదటి స్టెప్ ఏంటి అని అంటే, కొన్ని హెర్బ్స్ ఉంటాయి వాటర్లో వేసి బాయిల్ చేసేటువంటి, వాటర్లో కరిగేటి ఉంటాయని చెప్పుకున్నాం కదా, వాటిని వాటర్లో వేసి నెమ్మదిగా బాయిల్ చేస్తూ, నెమ్మదిగా చల్లారుస్తూ, నెమ్మదిగా బాయిల్ చేస్తూ, అంటే ఔషధ గుణాలు పోకుండా అనమాట చేస్తూ, దానిలో ఉన్నటువంటి ఔషధ తత్వాలన్నీ కూడాను వాటర్లోకి, ఆ నీటిలోకి వచ్చి కషాయంగా, ఒక డికాషన్గా అన్ని వాటి సారమంతా కూడా దాంట్లోకి వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. స్టెప్ 2 ఏం చేస్తారు అని అంటే, మరికొన్ని హెర్బ్స్ ఏవైతే ఉన్నో వాటి యొక్క పొడిని తీసుకొని పాలతో మిక్స్ చేసి ఒక పేస్ట్లా తయారు చేస్తారు. ఇక్కడ మీరు పిక్చర్లో గమనించినట్లయితే ఇదిగోండి, ఫస్ట్ పిక్చర్లో పౌడర్ ఉంది, ప్లస్ దాన్ని పాలతో మిక్స్ చేసి, అంటే ద్రవ పదార్థాన్ని, ఈ రెండు పదార్థాలను కలపటం వల్ల, పొడి పదార్థాన్ని ఈ రెండింటిని కలపటం వల్ల ఒక పేస్ట్ అనేటువంటిది ఒకటి వస్తుంది. దాన్ని పోట్లీలో, అంటే ఇది మూటలాగా ఉంది చూసారా, ఈ పోట్లీలో వేసేసి దాన్ని ఏం చేస్తారంటే, ఇప్పుడు సిసమే ఆయిల్ అని చెప్పాం కదా, మరికొన్ని వనమూలికలతో ఆల్రెడీ ఉన్నటువంటి సెసమే ఆయిల్లో దీన్ని నెమ్మదిగా చుక్కలుగా దాంట్లో పడేలా చేస్తూ దాన్ని నెమ్మదిగా కుక్ చేయడం జరుగుతుంది. ఎప్పటి వరకు కుక్ చేస్తారు అని అంటే, అందులో ఉండేటువంటి వాటర్ కంటెంట్ అంతా కూడాను వెళ్ళిపోయేలాగా కుక్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా ఆవిరైపోవాలి, అందులో వాటర్ కంటెంట్ అంతా ఆవిరైపోయి ప్యూర్ మెడిసినల్ ప్రాపర్టీస్ మాత్రమే దాంట్లో మిగిలేలాగా దాన్ని కుక్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాసెస్కు 72 గంటలకు పైగా సమయం తీసుకుంటుందన్నమాట ఈ యొక్క విధానం. 72 గంటలు అంటే సుమారుగా 3 రోజులు అని చెప్పొచ్చు. ఓకే, 3 రోజులకు పైగా ఈ వండే విధానం సమయం తీసుకుంటుంది. దాని నెక్స్ట్ వచ్చేసి ఈ తైలపాక విధి అనేటువంటి ప్రాసెస్, ఈ యొక్క ప్రాసెస్ ద్వారా చేయడం ద్వారా మాత్రమే, ఈ యొక్క విధానం ద్వారా మాత్రమే మనం వాడినటువంటి ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఆ ఇంగ్రీడియంట్స్ యొక్క పూర్తి ఫలితాలు అనేటువంటివి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో, ఎవరైతే మసాజ్ చేసుకుంటున్నారో వారి వరకు కూడాను లభిస్తాయి అన్నమాట. అంటే చెప్పడానికి అన్నీ ఉండి చేసే ప్రాసెస్లో కొన్ని అవాపరేట్ అయిపోయి పూర్తి స్థాయిలో రాకపోతే ఏం ఉపయోగం? సో కాబట్టి ఏంటంటే మై లైఫ్ స్టైల్ ప్రత్యేకంగా ఆలోచించి తైలపాక విధి అనేటువంటి పద్ధతిలో దాన్ని తయారు చేయడం ద్వారా ఏవైతే ఔషధ గుణాలు ఇంగ్రీడియంట్స్లో ఉన్నాయో అవి పూర్తిగా మీ దాకా నా దాకా చేరే విధంగా ఈ యొక్క విధానంలో తయారు చేయడం జరుగుతుంది అనమాట. దాని నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఏ ఇంగ్రీడియంట్ దేని మీకు పనిచేస్తుంది అనేటువంటి మన విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇందులో బాల, కులాత, కంటకారి, మంజిస్టా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇవన్నీ యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీస్ ఉన్నటువంటివి. ఈ ఇన్ఫెక్షన్స్ ఏవి కూడా గజ్జి, తామర, దురదలు వీటేటిని రాకుండా జాగ్రత్తగా వాటిని దూరంగా ఉంచుతుంది. ఒకవేళ ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే కనుక వాటిని తగ్గించేస్తుంది. అలాగే మజిల్స్ ఏవైతే ఉన్నాయో, కండరాలు ఏవైతే ఉన్నాయో ఆ కండరాలకు టోనింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది, ఒక సూతింగ్ ఎఫెక్ట్ ఇచ్చేసి రిలాక్సేషన్ మోడ్లోకి తీసుకెళ్తుంది. అలాగే మాషా, పేస్ట్ ఆఫ్ శక్తిశాలి అండ్ మిల్క్, ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్ట్రెంగ్త్ను పెంచుతాయి. శరీర కండరాల్లో, శరీరంలో ఏం చేస్తాయి అంటే శక్తి సామర్థ్యాలను పెంపొందిస్తాయి, స్టామినాని పెంపొందిస్తాయి. అలాగే లోకల్గా ఎక్కడైతే ఉదాహరణకు వాపు, బెనుకు
అటువంటిది సంభవించిందో, ఉదాహరణకి ఈ మణికట్టులో ఇక్కడ జరిగింది అని అనుకుందాం. ఇక్కడ జరిగింది అని అనుకున్నప్పుడు ఇక్కడ లోకల్ ప్రెషర్ కాదు, బ్లడ్ ఫ్లోని, రక్త ప్రసరణను పెంపొందించి అక్కడ ఉన్నటువంటి స్టిఫ్‌నెస్‌ను తగ్గిచ్చేస్తుంది. అంటే వాపులు, బెణుకులను ఇది ఇలా అప్లై చేసుకుంటే ఇలా తీసేస్తుందనమాట. రాత్రి అప్లై చేసుకుంటే మార్నింగ్ కల్లా చాలా వరకు అంటే 90% రిలాక్సేషన్ అనేటువంటిది ఒక 8 గంటల్లోనే చూపించగలదు ఈ యొక్క శక్తివంతమైనటువంటి చాంపియన్ ఆయిల్. అలాగే నింబా తైలం అండ్ టీ ట్రీ ఆయిల్ ఏవైతే ఉన్నాయో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ డాండ్రఫ్ యాక్టివిటీ. మనం తలకు అప్లై చేసుకున్నప్పుడు డాండ్రఫ్ అనేటువంటిది కూడా లేకుండా చేస్తుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి చెప్పుకున్నాం కదా! అంటే ఇప్పుడు ఉదాహరణకు తామరనే మనం తీసుకుంటే గాలిలో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు మనకు చెమట పట్టడం ద్వారా, ఉదాహరణకి ఇప్పుడు ఇది ఇలా ఉంది. ఈ టీ షర్ట్‌కి ఇక్కడ మనకు చెమట పట్టుకుంటుంది. ఇక్కడ మనకు తామర అనేటువంటిది వస్తుంది. ఎందుకనంటే గాలిలో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు ఈ తడి భాగంలో నిలవ ఉండి ఇక్కడ డ్యామేజ్ కలగజేస్తాయి. ఇటువంటి సమస్యలను ఎదుర్కోవటంలో చాలా బాగా పనిచేస్తుంది మన యొక్క చాంపియన్ ఆయిల్. ఓకే. రైట్. ఈ చాంపియన్ ఆయిల్ అనేటువంటిది ఇంకా కొన్ని పనులు చేస్తుంది. ఏమేం పని చేస్తుందనంటే స్టిమ్యులేట్ చేస్తుంది, స్ట్రెంథెన్ చేస్తుంది మజిల్స్‌ను. అదేవిధంగా మాడ ఏదైతే ఉందో స్కాల్ప్ అంటాం కదా, తల భాగము, ఇక్కడ వచ్చేసి హెయిర్ ఫాల్‌ని రిడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా స్ట్రెంథెన్ చేస్తుంది, చుండ్రుని అరికడుతుంది. ఎక్కడైతే స్టిఫ్‌నెస్ ఉందో అక్కడ లోకల్ బ్లడ్ ఫ్లోని పెంపొందించడం వల్ల అక్కడ మంచి లూబ్రికేషన్ అనేటువంటిది జరిగేలా మంచి లూబ్రికేషన్ ఉండేలాగా చేస్తుంది. యాంటీ డాండ్రఫ్ యాక్టివిటీ, యాంటీ ఆక్సిడెంట్ అంటే శరీరంలో ఉన్నటువంటి స్వేచ్ఛాణువులు ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్యను తగ్గించేస్తుంది. యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీస్ అంటే ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉంచుతుంది. డీప్ పెనిట్రేషన్ అనేటువంటిది జరగటం వలన మన చర్మానికి మంచి మెరుపును, జీవం ఉన్నటువంటి ప్రతి కణం కూడాను చక్కగా నవ్వినట్టుగా కనిపిస్తుంది. ఇది అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా ఈ అనుభవం అనేటువంటిది ఉంటుంది అన్నమాట. సో ఈ చాంపియన్ ఆయిల్‌ను ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా వాడాలి? తగినంత మొత్తంలో తీసుకొని మనం ఎక్కడైతే సమస్య ఉంది లేదా నార్మల్‌గా వాడాలి అనుకున్నప్పుడు తల నుంచి పాదాల వరకు కూడాను మసాజ్ చేసుకొని ఒక 1 అవర్ ఉండి గోరువెచ్చని నీటితో స్నానం చేయొచ్చు. కెమికల్ సోపులు వాడకుండా నార్మల్ సోపులు వాడితే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ కాదు, ఒక దగ్గర ఎక్కడో బెనికింది, ఎక్కడో వాచింది, లేదా కాలింది, లేదంటే ఇన్ఫెక్షన్ ఉంది, ఆ భాగంలో దీన్ని అప్లై చేసి ఒక గంట 2 గంటలు ఉంచేసి స్నానం చేసినా లేదా కడిగేసినా సరిపోతుంది. తలకు అప్లై చేసే వాళ్ళు కూడా అంతేను. ఒక 1-2 అవర్స్ అనేటువంటి మనం దాన్ని అప్లై చేసి ఉంచుకొని తర్వాత మనం హెడ్ బాత్ చేసినట్టయితే గోరువెచ్చని నీళ్ళతో, బాగా వేడిగా చేయకూడదు, చల్లగా చేయకూడదు, చక్కగా గోరువెచ్చని నీళ్ళు అనేటువంటి తీసుకొని మనం స్నానం చేసినట్లయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో చాంపియన్ ఆయిల్ గురించి, చాంపియన్ ఆయిల్ వాడటం ద్వారా లభించేటువంటి లాభాల గురించి తెలుసుకున్నారు కదా. సో మీరు యూజ్ చేయటం స్టార్ట్ చేయండి, వాటి యొక్క ప్రయోజనాలు పొందండి. మీరు పొందినటువంటి ప్రయోజనాలను తప్పకుండా వేరే వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులతో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.